ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలలో ఎలిజబెతు అని ఒక తల్లి కనబడుతుంటుంది. అయితే వారి భర్త గారు జకర్యా. వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా చక్కగా దేవుని పరిచర్యను ముందుకు తీసుకొని వెళుతూ క్రమముగా చాలా చక్కగా దేవుని సేవను జరిగిస్తున్నారు. అయితే ఈనాడు చాలామంది స్త్రీల ప్రశ్న ఏమిటి అంటే, ముఖ్యంగా ఎలిజబెత్ గురించి. ఇంత భక్తి కలిగిన ఈమెకు దేవుడు ఇంత సమీపముగా ఉన్నాడు కదా, మరి ఈమెకి సంతానం లేదేమిటి, ఈమె సమస్య ఏమిటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు తన బిడ్డలకు సమస్యలు రావని ఎన్నడూ చెప్పలేదు. వారు ఎంత భక్తి భావాలతో జీవించినా, దేవుడిలో జీవించినా, లోతైన అనుభవం లేని వారు ఏమనుకుంటారు అంటే, ఎక్కువగా దేవుడిలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వారు 24 గంటలు దేవుని పరిచర్యలోనే ఉన్నారు కదండి, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కదా, ఉపవాసాలు ఉంటూనే ఉంటారు కదా, మరి వాళ్ళ కుటుంబంలో సమస్య ఏమిటి అని చాలామందికి వచ్చే ఆలోచన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు రావని ఎన్నడూ బైబిల్లో ప్రభు చెప్పల. కానీ వచ్చిన ప్రతి సమస్యలో మనకు తోడుండి వాటి నుండి జయించే శక్తి ఇస్తాడని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అయితే లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఈమె గొడ్డాలుగా కనబడుతుంది. వారికి పిల్లలు లేకపోయారు. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులు. వీరిద్దరూ పరిశుద్ధ జీవితాన్నే గడుపుతున్నారు. కానీ వారికి సంతానం లేకపోయింది. ఇటువంటి సమస్యలతో ఈనాడు చాలామంది స్త్రీలు కృంగిపోతున్నారు. మన దేవుని మహాశక్తిని బట్టి వారు దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నారు చాలామంది. నిజమునకు ఇజ్రాయిలు సమాజంలో స్త్రీ యొక్క విలువ వారు కనిన సంతానపు సంఖ్యను బట్టి వెలకడతారు. ఎంతమంది పిల్లల కంటే అంత వాల్యూ ఉంటుంది ఆ ఇజ్రాయిల్ సమాజంలో. ఒకవేళ పిల్లలు గనక లేకపోతే వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు ఆ సమాజంలో. ఇప్పుడు కాదు. ఎలిజబెత్ పిల్లలు లేకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంది. మానసికంగా కృంగిపోయి బాధ అనుభవిస్తూ ఉంది. ఎదుటివారి విమర్శలు ఎంతో వేదన ఆవిడిని చాలా వేధిస్తూ ఉండేవి. అయినా వీరు దేవుని యాజకులు కదా. ఎలిజబెత్ పాస్టమ్ గారు, జకర్యా పాస్టర్ గారు కనుక వీరు ప్రార్థిస్తే చాలా మందికి సంతానం కలుగుతున్నారు, కానీ వీళ్ళకి సంతానము లేదు. రకరకాలైన సమస్యలు. ఈ ఉదయకాలం ముందు నేను చాలామంది ప్రశ్నలు వేయవచ్చు. అనేకుల కొరకు నువ్వు ప్రార్థిస్తావు, మరి వాళ్ళకి మేలులు కలుగుతున్నాయి, నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏమిటి? మీరు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు కదా, ఎప్పుడు బోధిస్తూనే ఉంటారు కదా, మరి దేవుడు మీకు ఎందుకు దూరంగా ఉన్నాడు అని. దేవుడు దూరంగా ఉన్నాడని లేదు, దేవుడు విడిచిపెట్టాడని మనం అనుకోకూడదు. ప్రియ దేవుని బిడలారా, అయితే ఎలిజబెత్ ప్రార్థించింది, నిరీక్షించింది. ఎవరో ఏదో మాట అన్నారని ప్రార్థన మానేయలేదు. సమస్య ఉందని ప్రార్థన మానేయలేదు. దేవుని సన్నిధికి రావడము మానేయలేదు. అయితే అలాగే తన బాధను దేవునికి చెప్పుకుంటూ ఉంది. ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మేమా వయసు పైబడిన వారు, మేము వృద్ధాప్యానికి దగ్గరగా వచ్చాం అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంది. కనుక నీ వయసు ఎటువంటిదైనా, నీ సమస్య ఎటువంటిదైనా, అది సమస్య నీకేమో కానీ, అసాధ్యము నీకేమో కానీ, ప్రభువుకి మాత్రం అసాధ్యము లేదని ఈ ఉదయకాలం ముందు మీరు అందరూ గమనించగలరు. అందరూ గమనించాలి. ప్రియ దేవుని బిడలారా, ఇది జరగదు,
లేకపోతే ఎలా జరుగుద్ది అన్న ప్రశ్నలు ప్రక్కన పెట్టండి. నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? అయితే దేవుని సన్నిధిలో వారు భారముతోనే ప్రార్థిస్తున్నారు కనుక దేవుని సన్నిధిలో అలా ప్రార్థిస్తుండగా దేవుడు వారి విషయంలో కార్యం చేశాడు. ఈ ఉదయకాలమందు మీ జీవితాలలో కూడా ఒకవేళ ఎలిజబెత్, జకరియా లాగా ఏదైనా సమస్య కావచ్చు, వారికి ఒక సమస్య. ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో ఏదో సమస్య, పిల్లలు లేని సమస్య వాళ్ళకి, పిల్లలుండి ఏదో సమస్య, వివాహం జరగలేదు, లేక ఉద్యోగం రాలేదు, లేకపోతే మరొక ఇల్లు లేదు, ఏదో సమస్య కావచ్చు. మీకు కష్టాలు, అసాధ్యాలు మీకుంటాయి, కానీ మీరు కలిగిన దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన మాత్రం సమస్తము చేయగలిగిన దేవుడు. నిరీక్షణతో అలాగే ఓర్పుతో సహనంతో ప్రార్థించింది, తన జీవితంలో గొప్ప మేలు పొందుకుంది. మీరు కూడా అలాంటి గొప్ప మేలు ప్రభు మీకు కూడా దయచేయుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఎలిజబెత్, జకరియాకు వచ్చిన నిందలు, వారికి వచ్చిన అవమానాలు, చాలా మంది తెలియక ఏదేదో అపార్థంగా వారిద్దరినీ మాట్లాడారు. దేవుడు వారిని విడనాడాడని కొందరు, వారు ప్రార్థన వింటులేదని కొందరు, వారు ఉపవాసాలు దేవుని సన్నిధికి చేరలేదని కొందరు. అన్నీ తట్టుకున్నారు, అన్నీ భరించారు. ఏ నోళ్ళైతే మాట్లాడాయో ఆ నోళ్ళ ముందే గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించారు. ఈరోజు మీ బిడ్డల గురించి ఎవరు ఏ విధంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మేలు కలగలేదని, వాళ్ళున్న కష్టాన్ని బట్టి, వాళ్ళున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, వాళ్ళున్న ప్రస్తుతమైన పరిస్థితులను బట్టి అందరి ముందు మీరు జవాబు ఇవ్వగలిగిన దేవుడు అని ఈ జకరియా, ఎలిజబెత్ మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా అని వారి పక్షాన్ని మీరే జవాబిచ్చారు, మీకు స్తోత్రం. అలాగే ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబ పక్షాన ఒక జకరియా, ఎలిజబెత్కే కాదు, ఈరోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి వారి కుటుంబ పక్షాన్ని మీరుండి ఎదురాడు వారికి, మాట్లాడు వారికి మీరు సమాధానం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మీ నామమును ఆ ఇంటి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినమంతా దీవించి ఆస్వాదించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఏ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.